సినీ ప్రియులందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఎన్టీఆర్ 31'. అదేనండి జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' మూవీ. సో రీసెంట్‌గా రిలీజ్ అయిన 'వార్ 2' మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ వ్యక్తం చేశారు. దానికన్నా ముందు రిలీజ్ అయిన 'దేవరా' మూవీ కూడా హిట్ అయింది. కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదన్నమాట. సో దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ 'డ్రాగన్' మూవీ మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అంటేనే భారీ యాక్షన్ డ్రామా ఉంటుంది. ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌ని ఏ విధంగా చూపించబోతున్నారా అన్న ఎక్సైట్‌మెంట్ అయితే ఫాన్స్‌లో ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే మలయాళ స్టార్ హీరో అయిన టొవినో థామస్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నారట. టొవినో థామస్ అంటేనే ఒక మంచి పెర్ఫార్మర్. దానికి జూనియర్ ఎన్టీఆర్ తోడైతే ఇంక ఇద్దరి మధ్య ఒక ఫేస్ ఆఫ్ ఉంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఫాన్స్ అయితే చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నారు. అయితే టొవినో థామస్ ఒక వీడియోని పంచుకున్నారు. ఈ మూవీలో తను చేయబోయే రోల్‌కి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో అయితే ఉంది. ఆయన ప్రాక్టీస్ చూస్తే అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్‌కి, టొవినో థామస్‌కి మధ్య జరిగే యుద్ధం ఏ విధంగా ఉంటుందో అన్నది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.